హరికృష్ణకి స్వాగతం. నేను మీ హోస్ట్. బెర్లిన్, జర్మనీ నుండి తెలుగులో ఆహార భద్రతా సమాచారాన్ని అందించే హరి బయో హౌస్ బెర్లిన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన దగ్గర ఒక ముఖ్యమైన జర్మన్ పత్రం ఉంది. దీని ఆధారంగా ఐఎఫ్ఎస్ ఫుడ్ వర్షన్ 8 గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇది ఐఎఫ్ఎస్ ఫుడ్ V8 యొక్క అధికారిక ప్రమాణాల నుండే తీసుకున్న సమాచారం అనుకోండి. మన ఈ చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆహార భద్రత, నాణ్యత విషయంలో ఈ ఐఎఫ్ఎస్ ఫుడ్ V8 అంటే ఏమిటి, దాని లక్ష్యాలేమిటి, అసలు ఇది ఎందుకంత ముఖ్యం, ఈ విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవడం. సరే, మొదటిగా అసలు ఈ ఐఎఫ్ఎస్ ఫుడ్ స్టాండర్డ్, మరి ముఖ్యంగా ఈ కొత్త వర్షన్ 8 అంటే ఏమిటి, దీని వెనుకున్న ప్రధాన ఆలోచన ఏంటి? ఐఎఫ్ఎస్ ఫుడ్ అనేది అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఆహార తయారీదారులను ఆడిట్ చేయడానికి ఉపయోగించే ఒక అంతర్జాతీయ ప్రమాణం అండి. ప్రధానంగా 4 అంశాలపై దృష్టి పెడుతుంది: భద్రత, నాణ్యత, చట్టబద్ధత, ఇంకా ప్రామాణికత. అంటే చెప్పింది అమ్మడం అన్నమాట. దీన్నే అంతర్జాతీయ నిపుణుల బృందాలు కలిసి రూపొందించాయి. విశ్వసనీయమైన ఉత్పత్తులను అందించడం అనేది దీని ముఖ్య నినాదం. ఏప్రిల్ 2023లో విడుదలైన ఈ వర్షన్ 8 జనవరి 1, 2024 నుండి తప్పనిసరి అయింది. ఇది రిస్క్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తుంది. ఓ, రిస్క్ ఆధారిత విధానమా? అంటే ప్రతి కంపెనీకి ఒకే రూల్ కాకుండా వారి వారి రిస్కులను బట్టి అమలు చేస్తారన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి ఇది ఏ కంపెనీలకు వర్తిస్తుంది? ఆడిట్ ప్రక్రియ ఎలా ఉంటుంది, కొంచెం చెప్తారా? అవును, సరిగ్గా చెప్పారు. రిస్క్ని బట్టి ఉంటుంది. ఇది ఆహారాన్ని ప్రాసెస్ చేసే, ఉదాహరణకు పాలు పాస్చురైజ్ చేయడం, బిస్కెట్లు తయారు చేయడం లాంటిది. అలాగే లూజ్ ఫుడ్ ఉత్పత్తులను ప్యాక్ చేసే కంపెనీలు, అంటే నట్స్, పప్పులు లాంటివి ప్యాక్ చేసేవాళ్లకి వర్తిస్తుంది. ఇక ఆడిట్ విషయానికొస్తే అదే దీనికి కీలకం. ఇది ఉత్పత్తి మరియు ప్రక్రియా విధానం, ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్ అప్రోచ్ PPA పై ఆధారపడి ఉంటుంది. అంటే కేవలం కాగితాలు, రికార్డులు చూడటమే కాకుండా అసలు ఉత్పత్తి ఎలా జరుగుతుందో నేరుగా చూడటంపై ఎక్కువ దృష్టి పెడతారా? ఖచ్చితంగా, చాలా ముఖ్యమది. అందుకే మొత్తం ఆడిట్ సమయంలో కనీసం 50% సమయం ఉత్పత్తి జరుగుతున్న ప్రదేశంలోనే, అంటే ఆన్సైట్లోనే గడపాలి. అక్కడ మంచి తయారీ పద్ధతులు, GMP, ఉత్పత్తి విధానాలు, పరిశుభ్రత వంటివి నేరుగా చూస్తారు. డాక్యుమెంట్ల తనిఖీ కూడా ఉంటుంది, కాదనట్లేదు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది సాధారణంగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. గుర్తింపు పొందిన సంస్థలు, అంటే ISO IEC 17065 ప్రకారం అక్రెడిటేషన్ పొందిన సంస్థలు మాత్రమే ఈ ఆడిట్ చేయగలవు. అంతా సరిగ్గా జరుగుతోందో లేదో చూడటానికి IFS ఇంటిగ్రిటీ ప్రోగ్రాం కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. బావుంది. అయితే ఈ ఆడిట్లలో ప్రకటించినవి అని 2 రకాలున్నాయని విన్నాం. అనౌన్స్డ్, అన్అనౌన్స్డ్ అంటారు కదా, వాటి మధ్య తేడా ఏంటి, ఎందుకలా? అవును, ప్రకటించిన ఆడిట్లు అంటే ముందుగా కంపెనీకి తేదీ, సమయం తెలిపి షెడ్యూల్ చేస్తారు. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కానీ ప్రకటించిన ఆడిట్లు అలా కాదు. ఆడిట్ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పరు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి, అంటే ఒక విండో పీరియడ్ ఇచ్చి ఆ సమయంలో ఎప్పుడైనా సరే ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ఇక్కడొక ముఖ్యమైన నియమముంది చూడండి. ప్రతి 3 సర్టిఫికేషన్ ఆడిట్లలో కనీసం 1 ఖచ్చితంగా ప్రకటించకుండానే నిర్వహించాలి. ఇది తప్పనిసరి. ఓ, అదా సంగతి. అంటే కంపెనీలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నమాట. కేవలం ఆడిట్ ముందు రోజు హడావుడి చేస్తే సరిపోదు. ఇది నిరంతర ప్రమాణాల పాటింపును ప్రోత్సహిస్తుంది కదా? అవును, దాని ముఖ్య ఉద్దేశ్యం అదే. కంపెనీలు ఏడాది పొడవునా నిరంతరం ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవడం. అంతేకాదు, ప్రకటించని ఆడిట్ను విజయవంతంగా పూర్తి చేస్తే ఆ కంపెనీకి IFS డేటాబేస్లో అదనపు గుర్తింపుగా స్టార్ స్టేటస్ లభిస్తుంది. అది వాళ్ల నిబద్ధతకు ఒక నిదర్శనం లాంటిది. అర్థమైంది. చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఈ ప్రమాణంలో ఒక చెక్లిస్టు ఉంటుందని, అందులో కొన్ని అత్యంత కీలకమైనవిగా, అంటే KO నాకౌట్ అవసరాలుగా ఉంటాయని అన్నారు. అవేమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి? అవును, చెక్లిస్ట్ చాలా వివరంగా ఉంటుంది. ఇందులో కంపెనీ పాలసీలు, HACCP వ్యవస్థ, వనరుల నిర్వహణ, ఉత్పత్తి కార్యకలాపాలు, కొలతలు, విశ్లేషణలు, ఇలా చాలా విభాగాలుంటాయి. వీటిలో
10 అవసరాలను కేవో లేదా నాకౌట్ అవసరాలుగా గుర్తించారు. ఇవి చాలా ప్రాథమికమైనవి, ఆహార భద్రతకు పునాదిలాంటివి అనుకోండి. వీటిలో ఏ ఒక్కదాంట్లోనైనా కంపెనీ విఫలమైనా, అంటే మేజర్ నాన్ కన్ఫర్మిటీ వస్తే మొత్తం ఆడిట్ ఫెయిల్ అయినట్లే, సర్టిఫికేషన్ లభించదు. అబ్బో, అంటే ఇవి ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ఉదాహరణకు కొన్ని కేవోలను చెప్పగలరా? ఏవి అంత కీలకం? తప్పకుండా. ఉదాహరణకు యాజమాన్య బాధ్యత KO1 అంటే యాజమాన్యం ఎంత సీరియస్గా ఉంది అనేది. తర్వాత CCP పర్యవేక్షణ KO2 అంటే HACCPలో కీలకమైన నియంత్రణలు సరిగ్గా ఉన్నాయా లేదా అని. ఇంకా సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత KO3, ట్రేసబిలిటీ KO7 అంటే ఉత్పత్తి మూలాలను గుర్తించగలగడం, అంతర్గత ఆడిట్లు KO8, దిద్దుబాటు చర్యలు KO10 అంటే సమస్యలు వస్తే ఎలా సరిదిద్దుకుంటున్నారు అనేది. ఇవన్నీ చాలా ముఖ్యం. ఉదాహరణకు ఈ ట్రేసబిలిటీ KO7నే తీసుకోండి. ఇది సరిగ్గా లేకపోతే, ఏదైనా ఆహార భద్రతా సమస్య వస్తే ఆ కలుషితమైన ఉత్పత్తి ఎక్కడ నుండి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టడం చాలా కష్టం. అది పెద్ద ప్రమాదం కదా. నిజమే, చాలా నిజం. వీటిని సరిగ్గా పాటించకపోతే మొత్తం వ్యవస్థకే ప్రమాదం. చివరిగా మొత్తం మీద చూస్తే ఈ IFS ఫుడ్ V8 ప్రమాణం ఒక ఆహార వ్యాపారానికి, అంతిమంగా మనలాంటి వినియోగదారులకు ఏమి తెలియజేస్తుంది? దీనివల్ల అసలు ప్రయోజనమేమిటి? చూడండి, ముఖ్యంగా ఒక ఉత్పత్తిదారు వద్ద ఆహార భద్రత, నాణ్యత కోసం ఒక బలమైన, నిర్మాణాత్మకమైన, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యవస్థ అమల్లో ఉందని ఇది ధృవీకరిస్తుంది. అది మొదటి విషయం. వ్యాపారాలకేంటంటే ఇది చట్టపరమైన అవసరాలు, వినియోగదారుల అంచనాలు అందుకోవడంలో సహాయపడుతుంది, రిస్కులను తగ్గించడంలో, సప్లై చైన్లో నమ్మకాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. అంతిమంగా వినియోగదారునికి సురక్షితమైన, నాణ్యమైన ఉత్పత్తులు చేరాలనేదే దీని లక్ష్యం. అంటే ఒక ఉత్పత్తిపై IFS లోగో ఉందంటే దాని వెనుక ఇంత కఠినమైన తనిఖీ, నిబద్ధత ఉందని వినియోగదారుడు కొంతవరకు నమ్మవచ్చన్నమాట. ఇది నిరంతర అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. చాలా స్పష్టంగా, వివరంగా చెప్పారు. ఈరోజు మనం IFS ఫుడ్ V8 యొక్క ముఖ్య ఉద్దేశం, దాని ఆడిట్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ప్రకటించని ఆడిట్ల ప్రాముఖ్యత, మరియు అత్యంత కీలకమైన కేవో అవసరాల గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. ఈ సమాచారాన్ని శ్రద్ధగా విన్నందుకు మా శ్రోతలందరికీ ధన్యవాదాలు. IFS వంటి ప్రమాణాలు ఆహార భద్రతకు ఒక మంచి ఫ్రేమ్వర్క్ని అందిస్తాయి. నిజమే. కానీ సర్టిఫికేషన్ ప్రక్రియ ఒక్కటే సరిపోతుందా? లేక కంపెనీల్లో నిజమైన భద్రతా సంస్కృతి పాతుకుపోవడం ఇంకా కీలకమా? దీని గురించి కాస్త ఆలోచించండి. మరిన్ని ఆహార భద్రతా విశేషాల కోసం బెర్లిన్ నుండి మీ హరీబియోస్ ఔస్ బెర్లిన్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.